నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు సజావుగా పూర్తి అయ్యాయి. మొత్తం 22 వార్డుల కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 13, బీజేపీ 5, బీఆర్ఎస్ 3 మరియు 1 ఇండిపెండెంట్ గెలుపు సాధించారు. చివరగా ఇండిపెండెంట్ అభ్యర్థి లలిత కాంగ్రెస్ లో చేరడంతో పార్టీ మొత్తం సభ్యులు 14కు చేరారు. దీంతో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ వర్గీయులకే దక్కాయి. 7వ వార్డు నుండి ఎన్నికైన బృంగి రత్నమాల చైర్మన్ గా, 17వ వార్డు నుండి షాన్ వాజు ఖాన్ వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు. మున్సిపల్ కమిషనరేట్ కార్యాలయంలో ఎన్నికల అధికారుల సమక్షంలో కౌన్సిలర్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. వైస్ పర్సన్ గా నాకు అవకాశం కల్పించిన పెద్దలు గౌరవనీయులు మా శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా కల్వకుర్తి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి కల్వకుర్తిని ముందంజలో ఉంచే విధంగా నేను చర్యలు తీసుకుంటానని మా చైర్పర్సన్ గారి వాళ్ళ సహాయ సహకారాలతో మా కల్వకుర్తి పట్టణంలో ఉన్న సుమారు 22 వార్డులకు సంబంధించిన వార్డు కౌన్సిలర్లందరినీ కూడా ఏకంగా వాళ్ళందరితో కల్వకుర్తిని ముందంజలో తీసుకెళ్ళడానికి నా సహాయశక్తిలో ప్రయత్నిస్తానని, నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం